హలో అండి. మార్నింగ్ లేవగానే ఈ కంట్రీ డిలైట్ పాలు నేనున్నా అంటూ మాకు వెల్కమ్ చెప్తుంది. లేవగానే వాషింగ్ మిషన్ మీద అయితే పెట్టేసి వెళ్ళిపోతారు. ఇంకా చెత్త అబ్బాయి కూడా మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 5:30కి అట్లా వచ్చేస్తారు. నేను అసలు యాక్చువల్లీ 5కే లేస్తాను. ఈరోజు అయితే లేట్ అయిపోయిందండి. 5:30కి లేచాను. పొద్దుటే అస్సలు లేవలేకపోతున్నాము. కాకపోతే తప్పదు కదా పిల్లల కోసం. ఇంక ఇది వచ్చి మా బ్యాక్ సైడు, ఇది వచ్చేసి మా ఫ్రంట్ డోర్ వైపు అండి. ఇదంతా మొక్కలు. మా ఓనర్ అంకుల్ మొత్తం అంతా గాలి వేయాలని చుట్టూరు అయితే మొక్కలు వేసారు. మంచి గాలి వస్తుంది. లేవగానే మా హస్బెండ్కి అయితే ఈ ఆమ్లా జ్యూస్ అయితే ఇవ్వాలండి. నేనైతే మా హస్బెండ్కి కొంచెం సైట్ ఉంది, అందుకని నేను రోజు ఈ ఆమ్లా జ్యూస్ ఇస్తాను. ఒక మూతడు వేసుకుని ఆ కప్ నిండా వాటర్ పోసిస్తే తాగుతారు తను. ఇది చాలా మంచిదండి, మనం కూడా తాగొచ్చు. సైట్ ఉన్న వాళ్ళే కాదు, మనకు కూడా చాలా మంచిది. నేను కొన్ని రోజులు తాగాను, తర్వాత ఇంకా నేనే బద్దకం వేసి మానేశాను. ఒకసారి మీరు కూడా తాగి చూడండి, చాలా బాగుంటుంది. ఇంకా మా పాపకైతే స్కూల్కి టైం అయిపోతుంది. పాప కోసం సాంబార్ అయితే పెట్టాను. మా హస్బెండ్ అయితే టీ పెట్టమన్నారు. మా హస్బెండ్ కోసం అయితే మార్నింగే వేడివేడిగా టీ పెట్టించానండి. ఇంకా తను మార్నింగ్ లేవగానే టీ మాత్రం బాగా పడాలి. ఇంకా పాపకు వచ్చేసి ఒక 2 దోశలు అయితే వేసి ఇచ్చాను. ఈలోపు పాప కూడా రెడీ అయిపోయింది స్కూల్కి. ఇంకా మార్నింగ్ 7కే వస్తుంది బస్సు. దానికోసమని పాపం వాళ్ళైతే 6కి లేవాలి, నేనైతే 5కి లేచి పిల్లలకి అంతా వంట చేయాలి. పాపకి లంచ్ కోసమేమో సాంబార్ పెట్టానండి, స్నాక్స్ కోసమేమో మకానా తీసుకెళ్తుంది. డైలీ స్నాక్స్ అయితే మకానానే పెడతాం, పిల్లలకి హెల్త్కి మంచిది కదండి, అందుకని డైలీ మాత్రం మకానానే పెడతాము. ఇదిగోండి పాపకు వచ్చేసి బాక్స్ అయితే పెట్టేశాను. కొంచెం సాంబార్ వేసి కొద్దిగా, మా పాప అయితే అస్సలు అన్నవుతుందో ఇంకా బాక్స్ అద్దేశాను. ఈలోపు వ్యాన్ కూడా వచ్చేసిందండి. మా హస్బెండ్ అయితే వ్యాన్ ఎక్కిచ్చేశారు. 7కి వెళ్తే పాపం 5:30 వరకు ఆ వ్యాన్ రాదండి. నిన్నటి పాలు కొద్దిగా మిగిలితే కంట్రీ డిలైట్ పాలు పెరుగు తోడు పెట్టాను. మంచిగా గడ్డలా అయింది చూడండి, చాలా బాగుంది. హలో అండి, నేను మీ రాజుల అమ్మాయిని. ఈరోజు బ్లాగ్ వచ్చేసి డైలీ రొటీన్ బ్లాగ్ అండి. అలానే ఈ బ్లాగ్లో ఇంకోటి కూడా ఉంది. ఈరోజు అయితే మేము మెట్రో సూపర్ మార్కెట్కి అయితే వెళ్తాము. మా ఫ్రెండ్స్, నేను, మా పిల్లలు కలిసి అయితే వెళ్తాము. మా పాప అయితే స్కూల్కి వెళ్ళిపోయిందండి. మా పిల్లలిద్దరు ట్విన్స్, వాళ్ళిద్దరికీ అయితే ఈరోజు హాఫ్ డేనే. సో ఇంకా మా హస్బెండ్ అయితే అన్నారు, హాఫ్ డేనే కదా ఈరోజు ట్రాన్స్పోర్ట్ అయితే మళ్ళీ రాదండి 12:30కి. ఇంకా ఎందుకులే, నేను ఆఫీస్కి వెళ్ళిపోతాను కదా, నువ్వు తీసుకురావటం ఎందుకని ఇంకా వాళ్ళైతే ఈరోజు స్కూల్కి అయితే పంపించలేదు. వాళ్ళిద్దరిని తీసుకుని మా ఫ్రెండ్స్ నేను బైక్ పైన అయితే వెళ్తాము. ఇంకా అక్కడైతే నేను ఏం తీసుకుంటానో, అక్కడైతే ఏమేమైతే ఉన్నాయో ఈరోజు బ్లాగ్లో అయితే చూపిస్తాను. చూడండి, ఈరోజు బ్లాగ్ అయితే చాలా బాగుంటుంది, మిస్ అవ్వకండి. వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి. చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయట్లేదు, అలానే లైక్ కూడా చేయట్లేదండి. ప్లీజ్ మీరు సపోర్ట్ చేస్తే నేను ఇంకా మంచి మంచి బ్లాగ్స్ అనేది పెడతాను, ఇంకా మంచి మంచి వీడియోస్ అనేది నేను షూట్ చేయగలను. వీడియోస్ చూసి అలానే లైక్ కూడా చేయండి. ఇప్పుడైతే నేను మెట్రో సూపర్ మార్కెట్కి స్టార్ట్ అయిపోతున్నాను. ఇంకా మెట్రో సూపర్ మార్కెట్కి వెళ్ళాక అక్కడ ఏమేమి తీసుకున్నాను అనేది చూపించేస్తాను, చూసేయండి, వచ్చేయండి. వీళ్ళిద్దరూ వచ్చేసి ట్విన్స్ అండి. ఫస్ట్ అయితే నాకు పాప, తర్వాత వీళ్ళిద్దరూ. ఈరోజు ఇంకా వీళ్ళిద్దరూ అయితే స్కూల్కి పంపించలేదు. చూడండి, మెట్రో సూపర్ మార్కెట్కి వెళ్దామంటే ముందే రెడీ అయిపోతున్నారు చెప్పులు వేసుకుని. వీడు వచ్చేసి చిన్నోడండి, వాడు వచ్చేసి పెద్దోడు. వీళ్ళిద్దరికి ఒక 3 మినిట్సే గ్యాప్ అంతే. లక్కీ, ఎక్కడికి వెళ్తున్నారు? మెట్రో సూపర్ మార్కెట్కి అయితే వచ్చేసామండి. ఇంకా రాగానే ఫుల్ మబ్బు పట్టేసింది. ఎక్కడ వర్షం పడుతుందా అనుకున్నాము, కానీ వర్షం అయితే పడలేదండి. వ్యూ చూడండి ఎంత బాగుందో. వర్షం పడుతుంది అనుకున్నాం కానీ మా అదృష్టం అండి, వర్షం అయితే పడలేదు. ఇదిగో నేను పిల్లలు అండి, వెనకాలైతే మా ఫ్రెండ్ షూట్ చేస్తుంది. లోపలికి వెళ్తున్నాం. ఈలోపు మా లక్కీ అయితే పక్కకి వెళ్ళిపోయాడు. ఇంకా తనైతే ఒక్క ప్లేస్లో ఉండడు, ఫుల్ అల్లరి చేస్తాడు. మా పెద్దోడు అయితే ఎక్కడ ఉండమంటే అక్కడ ఉంటాడండి, మా చిన్నోడు అయితే అస్సలు ఉండడు. ఇంకా ఎంట్రన్స్లో రాగానే వాళ్ళైతే మిస్ అయిపోయారు. ఇంకా రాగానే అటు ఇటు ఇటు అటు వెళ్ళిపోయారు. ఇంకా వాళ్ళని కంట్రోల్ చేయడం చాలా కష్టమైంది. ఎంట్రన్స్లో ఇలా కారు పెట్టారండి. ఇంకా మా లక్కీ రాగానే వాటిలన్నీ చూసి
ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యారు. చూడండి రావటం పాపం ఎక్కడికి వెళ్ళిపోయారు. స్టార్టింగ్లోనే మనకి కూల్ డ్రింక్స్ అవి పెట్టారు. ఇంకా అల్లరి చేసేస్తున్నారని మా లక్కీకి అయితే ట్యాబ్ ఇచ్చి ట్రాలీలో కూర్చోబెట్టాం. ఇంకా నేను మా ఫ్రెండ్స్ అయితే చూస్తున్నాం. రాగానే స్టార్టింగ్లో అయితే రాఖీలు పెట్టారండి. ఫుల్గా ఉన్నాయి రాఖీలు అయితే. అది కూడా మనకి 30% అప్ టు 30% హాఫ్ అంట. రాఖీలు అయితే ఎక్సలెంట్ ఉన్నాయి, చాలా బాగున్నాయండి. ఒకవేళ మీరు మెట్రో సూపర్ మార్కెట్కి వెళ్తే స్టార్టింగ్లోనే ఉన్నాయి రాఖీలు, వెళ్ళి చూడండి. ఇంక ఇటు సైడ్ వచ్చేసి రైస్ కుక్కర్లు, ఎలక్ట్రికల్ కుక్కర్లు ఇవి ఉన్నాయి. ఇటు సైడ్ వచ్చేసి స్టీల్ సామాన్లు అవి ఉన్నాయండి. గిన్నెలు, కడాయిలు అవి ఉన్నాయి, స్పూన్స్ అవి. ఇంక ఇవన్నీ చూసుకుంటూ తిరిగాము. మా పిల్లలు అయితే అది ఇది ఇది అని కొనమని గోల గోల చేసేసారు. కానీ మెట్రో సూపర్ మార్కెట్ అంటాం కానీ పిచ్చ కాస్ట్ ఉన్నాయండి. ఇది చూడండి, ఇది వచ్చేసి 550 అంటండి. చూడండి ఎంత కాస్ట్ ఉన్నాయో. ఇంక ఇవన్నీ చూసుకుంటూ అయితే వెళ్ళాము. ఇదైతే నాకు బాగా నచ్చింది, కాకపోతే కాస్ట్ ఎక్కువ, అందుకని తీసుకోలేదు. ఇది కూడా చూడండి చాలా క్యూట్గా ఉంది కదా. ఇంక ఇది కూడా నాకు నచ్చింది, కాకపోతే కాస్ట్ ఎక్కువ ఉన్నాయని తీసుకోలేదు. ఇది 485 అంట. ఇది చూడండి మనకి బిర్యానీ అట్లాంటివి వేసుకుంటే చాలా బాగుంటుంది. దీని కాస్ట్ అయితే చూడలేదు కానీ అది చూడటానికి అయితే చాలా బాగుంది. ఇటు సైడ్ అంతా బెడ్షీట్లు అవి ఉన్నాయండి. ఇటు అయితే స్టీల్ డబ్బాలు, పింగాణి ఐటమ్స్ అవి ఉన్నాయి. ఇక ఇదంతా చూసుకుంటూ వెళ్ళాము. మెట్రో సూపర్ మార్కెట్కి వెళ్ళాలంటే పిల్లల్ని అవి తీసుకుని వెళ్ళకూడదు. మనం ప్రశాంతంగా పీస్ఫుల్గా వెళ్తేనే సూపర్ మార్కెట్కి వెళ్ళాలండి. పిల్లల్ని తీసుకెళ్తే మాత్రం అది కొను ఇది కొను అని మాత్రం రచ్చ చేస్తారు. ఇటు సైడ్ వచ్చేసి పిల్లలకి స్నాక్స్ డబ్బాలు, చిన్న చిన్న బాక్సులు, ఇంకా ప్లేట్స్ అవి ఉన్నాయండి. ఇవి కూడా చాలా కాస్ట్ ఉన్నాయి. చూడటానికి అయితే చాలా క్యూట్గా ఉన్నాయి కానీ పిచ్చ కాస్ట్ ఉన్నాయండి. ఇంక ఇటు సైడ్ వచ్చేసి మనకి ఐరన్ బాక్సులు, ఇంకా కెటిలు అవి ఉన్నాయి. మా లక్కీ చూడండి ఏం పట్టుకున్నాడో. ఇది మా లక్కీ పట్టుకున్నా పర్వాలేదండి. దీని కాస్ట్ చూడండి. ఈ సూట్ కేసు వాడికి కావాలని గోల. ఎంత కాస్ట్ వాడికి అవసరమా చెప్పండి. ఇది కొని వరకు గోల గోల. ఇది కొన్నానో లేదో లాస్ట్ వీడియో ఎండ్ వరకు చూడండి. వాడైతే ఫుల్ ఏడుపు దీనికోసం. ఇంకా తప్పదు కదా పిల్లలు అడిగితే. ఇటు సైడ్ అంతా బ్యాగులు ఉన్నాయండి, స్కూల్ బ్యాగ్స్, కాలేజ్ బ్యాగ్స్ అవి ఉన్నాయి. నాకైతే మెట్రో సూపర్ మార్కెట్లో కాస్ట్ ఎక్కువ అని అనిపించింది. డిమార్ట్ మీద మెట్రో సూపర్ మార్కెట్ పోల్చుకుంటే డిమార్ట్ 100% బెటర్. కాకపోతే మనకి మెట్రో సూపర్ మార్కెట్ అనేది క్వాలిటీ బాగుంటుంది. అండ్ ఇటు సైడ్ వచ్చేసి మొత్తం అన్నీ ప్లాస్టిక్ డబ్బాలు అవి ఉన్నాయండి. ఇంకా సూట్ కేసు అయితే పక్కన పెట్టి మా లక్కీ అయితే చూడండి మళ్ళీ ఏం తీసుకున్నాడో. ఈలోపు అయితే నేనైతే ప్లాస్టిక్ డబ్బాలు నచ్చినాయండి నాకు, కానీ 250 అంట, ఎందుకని తీసుకోలేదు. మా లక్కీ అయితే ఒక గొడుగు అయితే తీసుకున్నాడు. ఈ అంబ్రెల్లా తీసుకుని అసలు షాపింగ్ అయ్యే వరకు ఆ అంబ్రెల్లా అయితే వదిలిపెట్టలేదండి. ఇంకా అది పట్టుకుని తిరుగుతూనే ఉన్నాడు. ఇంక ఇటు సైడ్ వచ్చేసి టవల్స్, నాప్కిన్స్ అవి ఉన్నాయి. ఇటు సైడ్ అయితే బెడ్షీట్స్ అవి ఉన్నాయి. పర్వాలేదు, మెట్రో సూపర్ మార్కెట్ ఓపుకుండి తిరిగితే ఓకే అండి. ఇటువైపు వచ్చేసి కంఫర్ట్ లిక్విడ్స్ అవి ఉన్నాయి. ఇటు వచ్చేసి చాక్లెట్స్ అండ్ చాకోస్, పిల్లలకి ఓట్స్ అట్లా ఉన్నాయి. ఇంక ఇటు సైడ్ వచ్చేసి మిల్క్ పౌడర్స్ అవి ఉన్నాయి. పిల్లలకి హార్లిక్స్, బూస్ట్, కాంప్లైన్, ప్రోటీనెక్స్ అవి ఉన్నాయి. ఇటేమో బిస్కెట్స్ అవి ఉన్నాయి. ఇంకా మొత్తం అంతా తిరిగి 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 మొత్తానికి గట్టి షాపింగే చేసామండి. పెద్ద షాపింగ్ అయితే చేసాం. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత బిల్ అవుతుందా అని. నేను ఊహించిన దానికి మించిన బిల్ అయితే అయ్యింది. నేను నిన్నైతే కొంటానని అయితే మా హస్బెండ్తో చెప్పలేదు. ఇంక ఇటు రాగానే చికెన్, మటను ఈరోజు కాస్ట్ చూడండి. మటను, చికెన్ కాస్ట్ కూడా చాలా ఎక్కువ ఉంది. ఇంకా ఇటు సైడ్ వచ్చేసి చూడండి మేకలను అయితే అలా పెట్టారు డిస్ప్లేలో. ఇంక ఇటు రైస్ బ్యాగ్లు అయ్యి మా చరణ్ అయితే అల్లరి చేస్తున్నాడని ట్రాలీలో ఎక్కించేసాం. ఇటు వచ్చేసి ఫిషెస్ అవి ఉన్నాయి, మొత్తం ఐస్లో పెట్టేసి ఉన్నాయండి. ఇవి అస్సలు తినకూడదు, ఇవి తింటే ఇంకా జబ్బులే, ఇంకేముండదు, హెల్త్ ఖరాబ్ అయిపోద్ది. ఇంక ఇటు వచ్చేసి డ్రై ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అవి ఉన్నాయి. ఇటు సైడ్ వచ్చేసి
ఇదంతా తిరిగి తిరిగి పెద్ద షాపింగ్కి అయితే చేసుకుని వెళ్ళామండి మేము. ఇంక ఇటు వచ్చేసి గుమ్మడికాయలు, ఇటు డ్రై ఫ్రూట్స్ అయితే ఉన్నాయి. మా లక్కీ అయితే బాదం ప్యాకెట్ తీసుకుని అమ్మాయి తీసుకో అంటానే ఉన్నాడు. ఆల్రెడీ ఇంట్లో ఉందని అయితే నేను తీసుకోలేదు. ఇంకా ఇటు సైడ్ వచ్చేసి ఈ ఫ్రిడ్జ్లో అయితే ఫ్రూట్స్, ఇటైతే వెజిటబుల్స్ ఉన్నాయండి. వీటిలో అయితే మేము కొన్ని తీసుకుని అయితే షాపింగ్ అయితే కంప్లీట్ చేసేసాం. ఇంకా ముందుకు వస్తే ఇవన్నీ డ్రై ఫ్రూట్స్ పెట్టారు. ఇంకా ఇటు సైడ్ అయితే యాపిల్స్, వాటర్ మెలను, కర్బూజా ఇవైతే పెట్టారు. ఇక్కడైతే మనకు వంటకు సంబంధించిన ఐటమ్స్ అయితే ఉన్నాయండి ఇక్కడ. ఇంకా మా పిల్లలకైతే ఫుల్ ఆకలిసేస్తుంది పాపం. అయినా సరే వాళ్ళు మాతో పాటునే తిరిగారు. ఇంకెక్కడికి వచ్చేసేటప్పటికి శాండ్విచ్, ఎగ్ పఫ్, కర్రీ పఫ్, పిజ్జా అవి ఉన్నాయి. మా పిల్లలు అయితే ఏం అడగలేదండి, వాళ్ళు తినరు అందుకని అడగలేదు. ఇంక ఇటు సైడ్ అయితే ఓట్స్ అవి ఉన్నాయి. ఇవేమీ మేము తీసుకోలేదు. మా పెద్దోడు మాత్రం ఇక్కడికి వచ్చేటప్పటికి కేక్, ఇన్స్టెంట్ కేక్ పౌడర్ అయితే తీసుకున్నాడు. అది తీసుకోమని. అది తీసుకున్నానో లేదో లాస్ట్ వీడియోలో చూడండి. మా లక్కీ అయితే గొడుగు మాత్రం విడిచిపెట్టలేదండి. లాస్ట్కి బిల్లింగ్ వచ్చేటప్పటికి మాత్రం 2 గొడుగులు అయితే తీసుకున్నారు. చాలా పెద్ద షాపింగ్ చేస్తామని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంటికి వచ్చాక చూడండి ఎంత షాపింగ్ చేసామో. ఇంత షాపింగ్ నేను అసలు చేస్తానని అస్సలు అనుకోలేదు. దీనికి బిల్ వచ్చేసి 1500 అయిందండి. మా హస్బెండ్కి అసలు చెప్పలేదు 1500 బిల్ చేస్తానా అని. నేను జస్ట్ నార్మల్గా వెళ్ళి చూసి వచ్చేస్తానని అన్నాను అంతే. కానీ మనం అనుకున్నది ఒకటి, అక్కడికి వెళ్ళాక అయ్యింది ఒకటి కదండి. మొత్తానికి 1500తో బిల్ చేసుకుని అయితే ఇంటికైతే వచ్చేసి వీడియో అయితే ఎండ్ చేసేస్తున్నానండి. వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి.